ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. డిఎస్పి భక్తి ఛానల్కు స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరము ఉగాది రాశి ఫలాలు వృషభ రాశి ఫలితములు. రెండవ రాశి వృషభ రాశి ఫలితాలు. కృత్తిక 2, 3, 4 ఈ ఉ ఏ పాదములు. రోహిణి నక్షత్రము ఓ వా వి వు రోహిణి నక్షత్రాలు 4 పాదాలు. వేవో మృగశిర 1, 2 పాదాలు కలిపి వృషభ రాశిలోకి వస్తాయి. ఈ వృషభ రాశికి ఈ సంవత్సరము ఉగాది క్రోధినామ సంవత్సర ఉగాది ఆదాయ వ్యయములు. ఆదాయం 2, వ్యయము 8, రాజపూజ్యము 7, అవమానం 3. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో గ్రహముల దోష కాలములు, దోషములు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. రవి 14/4/2024 నుండి 14/6/2024 వరకు ద్వాదశంలోను, జన్మంలోను 17/8/2024 నుండి 16/9/2024 వరకు అర్ధాష్టమంలోనూ ఉన్నారు. 16/12/2024 నుండి 14/1/2025 వరకు అష్టమంలోనూ సంచారం జరుగుతూ ఉన్నది. ఇక కుజుడు 2/6/2024 నుండి 26/8/2024 వరకు ద్వాదశం అనగా 12వ స్థానంలోను, జన్మంలోను సంచారం జరుగుతూ ఉన్నాడు. ఇక గురువు ఈ సంవత్సరం అంతా గురువు శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నాడు. అంత జన్మంలో ఉండటం వలన శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. శని ఈ సంవత్సరం అంతా శుభమే. రాహుకేతువులు ఈ సంవత్సరము శుభ ఫలితాలని ఇస్తున్నారు వృషభ రాశి వారికి. ఈ రాశి వారికి స్త్రీ పురుషాదులకు అష్టమ లాభాధిపతి, ధనము సంపత్తు, కుటుంబమునకు కారకుడైన గురుడు జన్మంలో కలిసినందున సప్తమంలో శని రాజ్యస్థానంలో ఉండటం వలన ఈ గ్రహ సముదాయ బలంచే జీవితంలో ఎంచదగిన కాలముగా ఉండును. అయినా శుభాశుభ ఫలితములే ఇచ్చును. సంసార జీవితంలో ఆనందము, ఉత్సాహ ప్రోత్సాహములు, మనోనిశ్చిత కార్యములు నెరవేరుట జరుగును. స్థిరాస్తిని వృద్ధి చేయుటను, భూ గృహ జీవితానందము, పదవులు, బహుమానములు పొందుట, అధికార అనుగ్రహము, స్త్రీ మూలక లాభము, అన్యస్త్రీ లాభములు, విలువైన వస్తువులు కొనుట, కొన్ని విషయాలలో అపనిందలు తప్పవు, అపవాదులు ఎదుర్కొలసివలసి వచ్చొస్తుంది. ఆకస్మికంగా నిర్ణయాల వల్ల బుద్ధి చాంచల్యము, తేజోనాశనము, ఇతరుల వల్ల మోసపోవుటయు జరుగుతూ ఉన్నది. ఆందోళన, ధన నష్టము, బంధుజనముల వలన దుఃఖము, మాతృవంశ సూతకములు, వాహన ప్రమాదములు ఈ సంవత్సరం మీకు తప్పవు. విదేశీ ప్రయాణాలను వారికి అనుకూలత చెంది త్వరగా వీసా లభించును. నూతన వ్యాధులు భయాందోళన కలిగించును. సంఘటనలు, ప్రయాణములందు ఆరోగ్యభంగములు, అలసట, భార్యకు స్వల్పంగా ఆరోగ్యభంగములు, ఆపరేషన్ జరుగుతూ ఉన్నది. వృధాగా కాలక్షేపం చేయుట, మనో దుఃఖాలు, సోదర మూలక విరోధాలు, నేత్ర ఉదర సంబంధ వ్యాధులు, మూత్ర విరోధాలు కలుగును. సంబంధ వ్యాధులు, మిత్ర విరోధాలు కలుగును. కుటుంబంలో వివాహాది శుభకార్యాలు తప్పక జరుగును. ఈ సంవత్సరం అంతా మిశ్రమ ఫలితంతో కూడుకున్న అశుభ ఫలితాలను ఇస్తూ ఉన్నాడు వృషభ రాశిలో. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు యోగకారక గ్రహాల వల్ల విదేశాలలో ఉద్యోగాలు చేయుదురు. మంచి యోగమే అని చెప్పవచ్చును. విదేశాలకు వెళ్ళుట ప్రయత్నములు చేయువారికి మంచి ఫలితాలు పొందుతారు. కేంద్రము, రాష్ట్రము, ప్రభుత్వ ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు తప్పవు. అధికారుల వల్ల ఇబ్బందులు, కుటుంబమునకు దూరంగా ఉండవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఈ సంవత్సరం అంతా ఆశాజనకంగా కనిపించును. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవుతుంది. ప్రైవేటు సంస్థలలో పనిచేయు వారికి వేరొక కంపెనీలకు మారుదురు. అన్ని రంగాల ఉద్యోగస్తులకు గృహ మార్పులు తప్పవు. ఇక రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండును. ప్రజలలోనూ అధిష్టానం వారితోనూ గౌరవము పొందుతారు. కనీస పదవులు లభిస్తాయి. ఉన్నత పదవులు కూడా లభిస్తాయి. ప్రజలలో గుర్తింపు, ధనము మంచినీళ్ల వలె ఖర్చవుతుంది. ఎన్నికలలో విజయం సాధింతురు. మీతో తిరిగిన వారే మీకు అన్యాయం చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండవలసిన సంవత్సరము ఈ సంవత్సరం. ఇక కళాకారులకు ఏ విధంగా ఉంటుందంటే వారికి కొంత పర్వాలేదు. శుభాశుభ ఫలితాలను, మిశ్రమ ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ప్రభుత్వ సంబంధ అవార్డులు, రివార్డులు
పొందుట కష్టమే, చివరి విషయంలో చేజారిపోతుంది. సినిమా, టీవీ, నాటక రంగంలో ఉన్న గాయని గాయకులు, కవులకు, సంగీత కళాకారులకు నూతన అవకాశములు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారాలకు బాగుండును. హోల్సేల్ రిటైల్ రంగంలో ఉన్నవారికి అనుకూలిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. జాయింట్ వ్యాపారులకు నష్టాలు తప్పవు. సరుకులు నిల్వ చేయ వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అంతంత మాత్రంగానే ఉంటుంది. బిల్డర్సు, వివిధ కాంట్రాక్టుదారులకు అనుకూలత, నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. ఇక ఈ సంవత్సరం విద్యార్థులకు సామాన్య ఫలితాలు. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది, శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. ఆశించిన మార్కులు పొందలేరు. బద్ధకము, చదువుపైన శ్రద్ధ తగ్గి ఇతర వ్యాపకాలు, చెడు సావాసాల వల్ల నష్టపోతారు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇంజనీరింగు, మెడికలు, బీఈడి, లాసెట్, ఐసెట్, పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయివారు కావలసిన సీట్లను పొందలేకపోతారు. క్రీడాకారులకు కొంత మేలు జరుగుతుంది కానీ అంతంత మాత్రంగానే ఉంది విద్యార్థులకు. ఈ సంవత్సరము వ్యవసాయదారులకు శని వల్ల 2 పంటలు మంచి దిగుబడి వస్తుంది. అయినా ఆశించినంత ఆదాయం రాదు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట చేతికి అందినట్లే అంది చేజారిపోతుంది. రుణాలు తీర్చలేరు. కౌలుదారులకు మరింత కష్టతరము. ప్రభుత్వం సహాయాలు అందవు. చేపలు, రొయ్యలు, చెరువులు వారికి ఈ సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలను పొందుతారు. అంతగా నష్టం ఉండదు కానీ మిశ్రంగా ఫలితాలు పొందుతారు. పౌల్ట్రీ వారికి కొంత మెరుగ్గా ఉంటుంది. స్త్రీలకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ సంవత్సరం అంతా స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య స్వల్పంగా అభిప్రాయ భేదాలు వచ్చినా మీదే పైచేయిగా ఉంటుంది. కొన్ని వస్తువులు చేజారిపోవును, పోగొట్టుకుంటారు. సంతానం వల్ల ఇబ్బందులు పడతారు. గర్భ సంబంధమైన వ్యాధులతో కోర్టు వ్యవహారాల్లో జయం లభిస్తుంది. గర్భ సంబంధమైన వ్యాధులు, కోర్టు వ్యవహారాల్లో జయం కలుగుతుంది. ఉద్యోగాలు చేయుచున్న వారికి అధికారుల వల్ల ఇబ్బందులు, కుటుంబానికి దూరంగా ఉండవలసి వస్తుంది. వివాహం కాని స్త్రీలకు వివాహం జరుగును. గర్భిణీ స్త్రీలకు సులువుగా పురుడొస్తుంది. స్త్రీ సంతానం కలుగుతుంది. ఈ సంవత్సరము ఈ వృషభ రాశి వారికి స్త్రీ సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు వచ్చును. కొంతమందికి అనుకూలంగా ఉంటుంది, మరికొంతమందికి నిరుత్సాహంగా ఉంటుంది. ఎంత ప్రతిభ కనబరిచినా ఫలితం ఉండదు. మీ శక్తి సామర్థ్యాలు ఏమాత్రం పనిచేయవు. మీరు ఏ పని తలపెట్టినా చాలా శ్రమపడి విజయం సాధిస్తారు. కష్టం ఎక్కువ పడాల్సి వస్తుంది. ఈ వృషభ రాశి వారు చేయవలసిన శాంతులు: మంగళవారము, గురువార నియమాలు పాటించుకొని గురువు గ్రహానికి జపము గాని, దానము గాని, హోమాలు చేసుకోవటం వలన ఈ దోషాలు తొలగిపోతాయి. శ్రీశైల క్షేత్ర దర్శనం చేసుకోండి. మీ ఊరిలో గాని, మీ ఇంటి దగ్గర శివాలయం గాని ఉంటే ఆ శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేసుకోవటం వలన, శివ అనుగ్రహం వలన, పరమేశ్వరుడు అనుగ్రహంతో మీకంతా శుభ ఫలితాలు కలుగుతాయి. శ్రీమాత్రే నమః. మన డిఎస్పి భక్తి ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గంట సింబల్ను ఆల్లో పెట్టుకోవటం వలన మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. దాన్ని వీక్షించగలరు.